శిల్పారామం వెళ్తే ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ, బర్డ్స్ పార్క్ కానీ, మ్యూజియం కానీ, విలేజ్ మ్యూజియం ఉంటుంది. అంటే మన ఏన్షియన్ ఇండియన్స్ లేకపోతే అప్పుడు ఎలా ఉండేది అని చూపించారు. మళ్ళీ కన్నయ్యది కథ ఉంటుంది ఒకటి శిల్పారామంలో. అంటే గోపికలతో ఉన్నది, వస్త్రాలు దొంగతనం చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో అయితే మాత్రం అక్కడ భరతనాట్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. ఇప్పటివరకు యూట్యూబ్లో చాలామంది పెట్టుండొచ్చులే, కానీ శిల్పారామం గురించి కంప్లీట్గా వీడియో ఎవరూ రికార్డ్ చేసి పెట్టలేదు. నేను చాలాసేపు అంటే ఈవినింగ్ 3 o'clock 2 o'clock వెళ్తే ఆల్మోస్ట్ 8 7:30 అయిపోయింది అనమాట. అంటే మొత్తం క్లియర్గా డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ వచ్చాం, అన్నింటినీ రికార్డ్ చేసాం. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు పక్కా ఇవన్నీ చూడండి, ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి చిన్నదాన్ని చూసి ఎంజాయ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. శిల్పారామం హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంది. సైబర్ టవర్స్కి పక్కనే ఉంటుంది, ఐటీ హబ్ ఉంటుంది చూడండి. చాలా మూవీస్లలో ఐటీ లొకేషన్ చూపించాలంటే ఇవే చూపిస్తూ ఉంటారు అనమాట. దాని పక్కనే ఉంది. పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది, మెట్రో కూడా అవైలబుల్లో ఉంది, బస్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఫ్యామిలీతో సరదాగా వచ్చినప్పుడు పక్కా ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. అన్నిట్లో దీని ఎంట్రీ ఫీజు 60 రూపీస్ ఉంది మేము వెళ్ళినప్పుడైతే. సో మ్యాక్సిమం తక్కువ కాస్ట్లోనే ఉంటుంది. యాక్చువల్గా శిల్పారామం కాన్సెప్ట్ ఏంటంటే మన విలేజ్ ట్రెడిషనల్గా వచ్చే ఆచారాలు కానీ, లేదంటే అక్కడున్న హ్యాండ్మేడ్ థింగ్స్ ఉంటాయి చూడండి, క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే క్లాత్స్ కానీ, బట్టలు ఆర్ చాలా రకాల చేతితో చేసిన వస్తువులు కానీ, లైక్ వస్త్రాల మీద డిజైన్స్ కానీ, లేదంటే కార్పెంటరీ ఆర్ వుడ్తో చేసినవి కానీ, లైక్ చెక్కతో చేసినవి, మట్టితో చేసినవి, చాలా అంటే చాలా వస్తువులు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనం కొనుక్కోవచ్చు. ఇవన్నీ షాప్స్ ఉంటాయి, దాదాపు ఒక 500 ఆర్ సంథింగ్ ఎన్నో షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. 65 acres అనమాట, అంటే 65 ఎకరాల విస్తీర్ణతో కూడిన ప్లేస్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో అన్నీ చేతితో తయారు చేసినవి ఉంటాయి మ్యాక్సిమం, ఆల్మోస్ట్ ఆల్ అన్ని వస్తువులు మనం కొనుక్కోవచ్చు. సో ప్రతిదీ హ్యాండ్మేడ్ అనమాట. సో శిల్పారామం కాన్సెప్టే మనం హ్యాండ్మేడ్ థింగ్స్ని, లేకపోతే ట్రెడిషనల్గా ఒకప్పటి నుంచి వస్తున్న మన కల్చర్ని, లేకపోతే క్రాఫ్ట్స్ని, ఆర్ట్ ఫామ్ తెలుసు కదా ఆర్ట్ అంటే. సో ఇట్లాంటి ఆర్టిస్టిక్ థింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చాలామంది షోకేసులలో పెట్టుకోవటం, లేదంటే కొనుక్కోవటం. సో వీటిని చాలామంది తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఒకప్పుడు మనం వీటినైతే వాడామో థింగ్స్ అవి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా ప్రీషియస్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. చాలామంది హైటెక్ సిటీలో ఉన్న రిచ్ పీపుల్ కానీ, చాలామంది ఫారెన్ టూర్స్ వేసేవాళ్ళు కానీ, నేను వెళ్ళినప్పుడు ఆఫ్రికా వాళ్ళు కూడా వచ్చారనమాట, సౌత్ ఆఫ్రికా నుంచో ఎక్కడి నుంచో మరి. సో చాలామంది అమెరికన్స్ టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి కొన్ని వస్తువుల్ని కొనుక్కుంటూ ఉంటారు అనమాట. సో మన ఇండియాలో ఉన్న కల్చర్ కానీ, ఆర్ట్ అంత గొప్పది. సో ప్రతిదీ చాలా వైవిధ్యంగా ఉంటుంది అనమాట. మనం వాడే వస్తువులు కానీ చాలా నార్మల్ థింగ్స్, మనం జస్ట్ ఇంట్లో వాడేవో లేకపోతే షోకేస్లో పెట్టేవే, బట్ ప్రతిదీ అంత అందంగా చెక్కటం కానీ, లేదంటే తయారు చేయడం కానీ, సో ఆ ఫైన్ ఫ్యాబ్రిక్ కానీ, లేదంటే ఆ డిజైన్స్, సో ప్రతిదీ అంత అందంగా, అంత అందమైన కళాకారులు మన వాళ్ళు. సో వీటిని ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు చాలామంది ఫారినర్స్ కూడా. సో చాలా కన్నులకైతే చాలా వినసొంపుగా ఉంటాయి. సో చిన్న చిన్నవి ఆర్ట్ ఫామ్స్, మన ఇండియాలో ఉన్న కళాకారుల ముందు కానీ, ఇట్లా ఆర్ట్స్ ఫామ్స్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి వస్తువులు తయారు చేసే వాళ్ళ ముందు, వాళ్ళ పనితనం ముందు ఎవరు పనికిరారు, అంత బాగున్నాయి అన్నమాట వస్తువులు. చూడండి ఎంత బాగున్నాయో, వినాయకుడివి మళ్ళీ ఏనుగువి. సో అలా అన్నమాట. ఇవి మ్యాట్స్ పట్టుకొని చూసా, ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందన్నమాట. వాటి మీద వేసిన డిజైన్ కూడా సో చాలా అంటే చాలా చాలా బాగుంది. సో ఫుల్ ఆఫ్ హ్యాండ్మేడ్ థింగ్స్ అనమాట ఇవన్నీ. చూస్తే మాత్రం మతిపోయింది నాకైతే. సూపర్ అంటే సూపర్ ఉంది కదా. అరే భలే ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలు. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే వస్తువులు కూడా ఉంటాయి అన్నమాట. లైక్ పిండి, చపాతీ పిండి, వివేసివి స్పూన్స్ కానీ, ప్లేట్స్ కానీ, సో మనం టీపాయ్ మీద పెట్టుకునే థింగ్స్ కానీ. సో ఇది మ్యూజియం అనమాట. దీంట్లో మొత్తం అప్పుడి కాలానికి సంబంధించిన థింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాలు కానీ, ఆ మెటీరియల్ అనమాట. అంటే ఒకప్పటి రోజుల్లోనే మన వాళ్ళు పంచలోహాలు వీటితో తయారు చేసేవాళ్ళు. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో అసలుకి, ఇంత చెక్కారు, ఎంత నీట్గా, ఎంత క్లాస్గా. అసలు వినాయకుడి డిజైన్ చూస్తే మాత్రం అద్భుతం. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు షాప్స్ అన్నీ ఫుల్ బిజీ ఉన్నాయి అనమాట. అంటే నేను సండే వెళ్ళాం, సో అందరూ చూసి మరీ తీసుకుంటున్నారు అనమాట. ఆ శిల్పాల గురించి చెప్పాల్సిన పనే లేదు అసలుకి, వేరే అంటే వేరే ఆర్కిటెక్చర్ అనమాట మన వాళ్ళు.
ఇక్కడ ఆర్ట్ కూడా వేస్తూ ఉంటారు అనమాట ఆర్టిస్టులు. లైక్ ఇక్కడ చాలామంది లైవ్లీహుడ్ ఇదే అనమాట, ఇక్కడే ఉంటారనమాట. సో అడిగాం మేము, 500 అని చెప్పారనమాట ఒక వేయటానికి బొమ్మ. సో భలే ఉంది కదా. సో మేక్ సమ్ మెమొరీస్. ఇక్కడ చాలా వరకు సిరామిక్స్ లేదంటే వీటికన్నా మనం చేతితో తయారు చేసినవే ఎక్కువ ఉంటాయి అనమాట మెటీరియల్స్. కానీ ఆ జాడీలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్లాంటి థింగ్స్ అనేటివి లేడీస్ కానీ లేకపోతే ఏజ్డ్ పీపుల్ వచ్చారనుకుంటే చాలా అర్థమవుతాయి అనమాట. ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవి మనం ఎక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే బయట చూడట్లేదు. ఇవన్నీ మనం ఎప్పుడో సినిమాల్లో కనిపిస్తే తప్ప అసలు మనం ఇవి చూడమే మర్చిపోయాం. ఆ బొమ్మలు కానీ అవి కానీ ఆ మెటీరియల్ మట్టితోనే తయారు చేసాం అనమాట ఇవన్నీ. సో ఇక్కడ చాలా చాలా షాప్స్ ఉన్నాయి ఇలాంటివి. సో మ్యాక్సిమం వాళ్ళందరూ మార్నింగ్ ఎప్పుడో వచ్చేసి ఇక్కడే ఉంటారనమాట. సో వాళ్ళ జీవనాధారం కూడా ఇదే. ఇక్కడ సరదాగా బోటింగ్ కూడా ఉందన్నమాట. సో చిన్న లేక్లా ఉంది శిల్పారామంలో. మరి 65 ఎకరాలంటే అడవిలాగే ఉంటుంది. సో దాంట్లో ఇంత బాగా కట్టారు. అందులోటి మళ్ళీ చెరువులో ఒక చిన్న సెటప్, దాంట్లో మళ్ళీ బోటింగ్. చిన్నపిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు సో సరదాగా ట్రై చేయండి సర్ఫింగ్కి. సో మనకి చేస్తారు ఆ బోట్ అనేది, చిన్నది, సరదాగా మనమే తొక్కుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది కదా, చిన్న వాటర్ ఫాల్స్ లాగా. ఆ లేక్ పక్కనే ఫుడ్ కోర్ట్లో ఉంటుంది అనమాట. సో ఫుడ్ ఈజ్ నైస్, ఓకే తినచ్చు. సో కొంచెం ముందుకు వెళ్తే దాని పక్కన ఇంకో లేక్ ఉంది, అక్కడ నాట్ ఫర్ సర్ఫింగ్, బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం మూవీస్లో చూస్తాం చూడండి అలా ఉంది. అరే ఇంకొక పిల్ల ఎక్కడ నుంచి వచ్చింది. సో ఇది లేక్ లోపల మేము తాబేలుని కూడా చూసాం, ఫిషెస్ కానీ తాబేలు అసలు భలే అంటే భలే ఉన్నాయి అనమాట. సో వాటి లైఫ్ వాటి అవి ఎంజాయ్ చేస్తున్నాయి. భలే ఉంది కదా తాబేలు, చూస్తూ ఉంది అనమాట, అలా వచ్చి ఒడ్డుకు వచ్చి చూస్తూ ఉంది. సో చాలాసేపు అక్కడే ఉన్నాం మేము. సో చాలా బాగా అనిపించింది. చాలానే ఉన్నాయి చేపలు అయితే అక్కడే, 2 బాతులు ఆడుకుంటూ ఉన్నాయి. సో చాలాసేపు అక్కడే ఉన్నాం, మేము టైం స్పెండ్ చేసాం. సో చాలా చాలా బాగుంది. అంటే ఒక నేచర్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేలా ఉందన్నమాట ప్లేస్ అనేది అన్ని రకాలుగా. శిల్పారామంలో ఈ స్పాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కృష్ణుడికి సంబంధించింది అనమాట. కృష్ణుడి స్కల్ప్చర్స్ కానీ లైక్ శిల్పాలు చెక్కినవి కానీ లేదంటే ఆ గార్డెన్ కానీ బృందావనం టైప్లో చిన్న సెటప్ అనమాట. సో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఆ శిల్పాలు చూడండి, ఆ కృష్ణుడి స్టోరీస్ అనమాట. అంటే తినిపించేవి కానీ లేకపోతే కృష్ణుడు వెన్న దొంగతనం చేసేవి కానీ. ఇదేమో రాధతో ఉన్నదనమాట కృష్ణుడు. సో మళ్ళీ ఆ వాటర్ పడడం కానీ చిన్న బృందావనం సెటప్ అనమాట. బృందావనం ఎలా అయితే ఉంటుందో అలా అరేంజ్ చేశారు. సో అక్కడ కృష్ణుడు ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నట్టు, అంటే చూడండి ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగుంది కదా. సో మనకు ఒక స్టోరీ అందరికీ ఐడియా ఉంటుంది. యమునా నదిలో గోపికలందరూ స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరిస్తాడు, అంటే దొంగతనం చేస్తాడు. సో గోపికలందరూ కృష్ణుడిని అడిగి బ్రతిమాలంగా కృష్ణుడు ఏం చేస్తాడంటే, సో మీరు ఒక్కొక్కరు వచ్చి బయటకు వచ్చి నా దగ్గర ఉన్న ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డివోషనల్ లవ్ అనమాట. సో అప్పుడు ఒక్కొక్క గోపిక వచ్చేసి ఆ గోపిక నగ్నంగానే వచ్చేసేది అనమాట. బయటకు వచ్చేసినప్పుడు కృష్ణుడు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేసేసి సో కృష్ణుడి లీల అంత గొప్పగా ఉంటుంది అనమాట. అంటే అన్కండిషనల్ లవ్ అనమాట. సో అంత ప్రేమ కృష్ణుడు అంటే అందరికీ. సో కృష్ణుడికి వాళ్ళంటే అంతే గౌరవం, అంతే ప్రేమ. ఈ బృందావనం సెటప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి స్కల్ప్చర్ పార్క్ అనమాట. ఇది బృందావనం సెటప్ పక్కనే ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, వేస్ట్ మెటీరియల్స్తోనూ ఇనుప ముక్కలతోనూ సో అలా పాడైపోయిన వస్తువులతో తయారు చేసిన కొన్ని బొమ్మల్లా చేసి బటర్ఫ్లైస్, జిరాఫీస్ అలా పెట్టేశారు. మళ్ళీ లోపల చాలా వరకు స్టోన్స్తో ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. అంటే రాతి మీద చెక్కిన శిల్పాలు అన్నమాట. ఒక్కొక్కటి చూస్తే చాలా అంటే చాలా క్రేజీగా ఉందన్నమాట. మనందరూ అంటూ ఉంటారు చూడండి చాలా వరకు శిల్పాల మీద అలా నగ్నత్వంగా బొమ్మలు ఎందుకు గీస్తారని. సో వాటితో తప్పైతే ఏం లేదు. మన టెంపుల్స్ మీద కానీ వీటి మీద కానీ అలా ఎందుకుంటాయి అంటే బొమ్మలు, అది నాలెడ్జ్, సైన్స్ ఇది. సో వాళ్ళు ఇప్పుడంటే మనం బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో పిక్స్ పెడుతూ ఉన్నాం. సో ఒకప్పుడు ప్రతిదీ మనకి శిల్పాల మీద చెక్కేవారు. సో ఇప్పుడు ఆ శిల్పాలు ఎవరైనా చెక్కాలన్నా మన టెంపుల్స్ లాంటి టెంపుల్ ఇంకోటి నువ్వు డూప్లికేట్ చేయాలన్నా అస్సలు అవ్వదు. ఎందుకంటే ఆ డిజైన్ కానీ ఆ ఫ్యాబ్రిక్ది కానీ లేకపోతే అంత ఫైన్నెస్ కానీ అసలు ఆ రోజుల్లో ఏ టెక్నాలజీతో చేసారో మనకు అర్థం కాదు. సో మన వాళ్ళు ఎంతసేపటికి దాంట్లో నగ్నత్వం ఉంది లేదంటే అసలు వాటికి అర్థం లేదు, పిచ్చి పిచ్చి అర్థాలు అంటూ ఉంటారులే. కానీ అసలు ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ ఉంటే అసలు రియల్గా మనిషే నిల్చొని యాస్టీస్గా అచ్చుగుద్దినట్టు ఉంటాయి అన్నమాట. అసలు
మేల్స్ ఏమోలే కానీ లేడీస్వి విగ్రహాలు ఉంటాయి, లేడీస్వి కానీ లేదంటే చిన్న పిల్లలవి ఉంటాయి అన్నమాట, శిశువు విగ్రహాలు కానీ. సో చాలా క్రేజీగా ఉంది అనమాట. అంటే చాలా ఆ షేప్ కానీ సైజు కానీ. దాని పక్కనే ఇంకోటి ఉంటుంది, లైక్ ఇట్స్ లైక్ పిరమిడ్స్ సెటప్ టైప్లో ఉంటుంది. వాళ్ళ మొక్కలు చూసినా అర్థమైపోద్ది. చిన్న వాటర్ ఫాల్స్లో ఉంది, దాని ముందు చాలా శిల్పాలు ఉన్నాయి అన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ పక్కనే 3 శిల్పాలు టైప్లో ఉన్నాయన్నమాట. 3 లైక్ వాళ్ళు పిరమిడ్స్ లేకపోతే ఆ టైప్లో కనిపిస్తారు. దాని పక్కన చాలా శిల్పాలు ఉన్నాయి. పిక్స్లో చూస్తున్నారు చూడండి, చిన్న బాబు కూర్చున్నట్టు, మళ్ళీ కుర్చీలో కూర్చున్నట్టు, ఒకతను తలకాయ పైకి లేపి ఏదో అర్థిస్తున్నట్టు, వెనకాల ఒక అమ్మాయి చిన్న కూర్చొని ముడుచుకొని. చూడండి అసలు ఆ డిజైన్స్ కానీ కడవ పట్టుకొని. సో అంత న్యాచురల్గా అంత చాలా బాగా తీశారు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి ఇది కూడా. నెక్స్ట్ బర్డ్స్ పార్క్ ఉంది. చాలా రకరకాల పక్షులు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. నేను జూకి వెళ్ళినప్పుడు వైజాగ్లో చూసా చాలా రకాలవి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి పులిలు సింహాలు అలాంటివి కాదులే కానీ బర్డ్స్ పార్క్ అనమాట. ఓన్లీ జూలో ఏముంటుంది, నార్మల్గా అన్ని రకాల జంతువులు ఉంటాయి, బట్ ఇక్కడ ఓన్లీ బర్డ్స్ పార్క్ అనమాట. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ లవ్ బర్డ్స్ని, ఆ ప్యారెట్స్ని. కలర్ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి, నెమలి ఉంది వైట్ కలర్ది, చిన్న పౌరల్ జంట. సో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట, నిప్పుకోళ్ళు. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏమంటే వీటికి డైలీ ఫీడింగ్ కూడా ఇవ్వాలి కదా, అంటే వాటి ఫుడ్ వీటిని చూసుకోవడం జాగ్రత్తగా, ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా. సో అవన్నీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, శిల్పారామం వాళ్ళే చూసుకుంటారు. సో పిల్లలకి ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళకి కుందేలను చూసినా, లేదంటే నెమలిని చూసినా, ప్యారెట్ని చూసినా, సో చాలా వరకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అన్నమాట. సో చాలా సింపుల్గా, అవి కూడా నార్మల్గా ఉన్నాయి, అంటే దగ్గరకు వస్తున్నాయి పిలిచిన పిల్లలకి. మనకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. శిల్పారామంలో హైలైట్ ఏమంటే విలేజ్ మ్యూజియం అనమాట. సో మెయిన్ ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఇదైతే విలేజ్ మ్యూజియం కాన్సెప్టే, అసలు ఈ శిల్పారామం కాన్సెప్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. లైక్ ఒకప్పుడు మన ఆర్ట్ ఫామ్స్ని కానీ, కల్చర్ని కానీ, అప్పుడు మనం ఏం చేసుకొని బ్రతికే వాళ్ళమని కానీ, లైక్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సో ట్రెడిషనల్ ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళం, ఎలాంటి పండుగలు జరుపుకునే వాళ్ళం, సో మన వే ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, మనం ఎలా బ్రతికే వాళ్ళం ఒకప్పుడు, సో ఏం చేసుకొని బ్రతికే వాళ్ళం, సో మన ట్రెడిషన్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. సో శిల్పారామంకి హైలైట్ అనమాట ఇది. సో ఆ ఫ్యామిలీస్ ఎలా ఉండేవి, ఇల్లులు ఎలా ఉండేవి, సో అలా ఒక చిన్న విలేజ్ సెటప్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆ జాతకాలు చెప్పేవి కానీ, ఆ కూరగాయలు బేరం ఆడేవి, ఆ కూరగాయలు, సో అక్కడ మనుషులు, సో ఆల్మోస్ట్ ఆల్ రియల్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అంత క్లియర్గా మన కల్చర్ని అవన్నీ ఎక్స్పోజ్ చేశారనమాట ఈ విలేజ్ షో ద్వారా. సో మ్యూజియంలో ఉంటుంది, సో ఇళ్ళల్లోకి మనం వెళ్ళొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు మన వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేది, సో మనం ఏం చేసేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బిహేవియర్స్ కానీ, సో ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా బాగుంది. సో మన వే ఆఫ్ లైఫ్ని సింపుల్ ఒకప్పుడు మనం మిస్ అయినవి కానీ, లేదంటే చాలామందికి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కాదులే కానీ ఒక జనరేషన్, మన నాన్న వాళ్ళు, మామయ్య వాళ్ళకైతే నిజంగా ఇవన్నీ మనం ఇప్పుడు మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే పక్క వచ్చేది. ఇప్పుడు జనరేషన్ అయితే పక్క తెలుసుకోవాలన్నమాట. అంటే ఇలా ఉండేవాళ్ళు ఒకప్పుడు అని మనకి ఈజీగా అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్లో ట్రాఫిక్ లేదంటే ఈ గోళతో సరిపోతుంది. మన ఆర్ట్ ఏంటి, మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, కల్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం శిల్పారామంలో రావాలి. ఇవి చూడాల్సిందే పక్క. చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా ఫన్నీగా అసలు భలే ఉన్నారు. ఫైనల్లీ డ్యాన్స్ షో, మన భరతనాట్యం, కూచిపూడి, ఇవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారనమాట. మేము అక్కడే కదలకుండా చాలాసేపు కూర్చున్నాం. మీరు కూడా అసలు వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి. మీరు మొత్తం తిరిగి వచ్చాక లాస్ట్ ఒక 30 minutes అయినా స్పెండ్ చేయండి ఇక్కడ. చాలా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి మీరైతే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి డ్యాన్సులు ఇంకా నేర్చుకొని వేస్తూ ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళకి చాలా అంటే చాలా రుణపడి ఉండాలి మనం. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం ఎప్పుడూ మర్చిపోయాం. బట్ ఇంకా ఇలాంటి వాళ్ళు కళ మీద ఆశ పెట్టుకొని, లేదంటే దాని ద్వారా ఏం వచ్చినా రాకపోయినా ఇలా కళని కాపాడుతూ ఇలా ఉన్నారంటే చాలా మనం పుణ్యం చేసుకున్నట్టు అనమాట. ప్రతి డ్యాన్స్ ఫామ్ త్రూ చాలా స్టోరీస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒకప్పుడు మనం స్టోరీస్ టెల్లింగ్ అనేది ఇలాగే చెప్పేవాళ్ళం. కథలు కానీ, ఇవన్నీ పురాణాలు, ఇవన్నీ మనం చెప్పిన విధానమే డ్యాన్స్ అనమాట. కళ అంత గొప్పది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క భంగిమలో, ఆ పోజులో చాలా అర్థం ఉంటుంది. ఆ ముఖం మీద పలికించే భావోద్వేగాలలో, ఆ కథలు, ఆ మ్యూజిక్లో చాలా అంటే చాలా కథలు ఉన్నాయి అన్నమాట. సో మేము కదలకుండా అలాగే కూర్చుండిపోయాం అన్నమాట. అంత బాగా అనిపించింది. సో మీరు వెళ్ళినప్పుడు లాస్ట్కి ఇది 7 అలా స్టార్ట్ అవుద్ది, 6:30 నుంచి స్టార్ట్ అవుద్ది ఆల్మోస్ట్. మీరు అలా వచ్చేసి మీరు చూసరికి టైం సరిపోద్ది. అలా వచ్చి కూర్చోండి, చూడండి. నేను షూర్గా చెప్తున్నా, మీరు చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు. సో
అట్లీస్ట్ మీ ఇంట్లో ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ వీటిని చూపియండి. ఇది మన కల్చర్, లేకపోతే ఇది మన సంస్కృతి సాంప్రదాయం అని చెప్పండి. సో కుదిరితే మీ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంటే, మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి షోస్కో పంపించండి. లేదంటే ఇలా నేర్చుకుంటా అంటే మీరు నేర్పించడానికి వాళ్ళకి ఒక అడుగు మీరు చేయూతనివ్వండి. సో మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. చూసారా డ్యాన్స్? చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఆల్మోస్ట్ మాకు 8 అలా అయిపోయిందనమాట. సో నైట్ టైంలో కూడా సెటప్స్ అవన్నీ చాలా బాగుంటాయి లైటింగ్స్తో పెట్టేసి, అస్సలు మిస్ అవ్వకండి. సో వచ్చేటప్పుడు చూసాం, డ్యాన్స్ చూసాక చాలా బాగా అనిపించింది. శిల్పారామం అంటే అసలు శిల్పారామమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. బర్డ్స్ పార్క్ పక్కనే చిన్నపిల్లలకి ప్లే ఏరియా టైప్లో ఉంటుంది. చాలా అంటే చాలా సరదా గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట పిల్లలందరూ. చాలామంది వచ్చి అక్కడే చాలాసేపు ఉంటారు పిల్లలతో. ఇట్స్ లైక్ వెరీ ఫన్నీ రైట్. సో వాళ్ళ మెమరీస్ వాళ్ళకి గుర్తు చేసుకుంటారు, సరదాగా గడుపుతూ ఉంటారనమాట. సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చూపించిన ప్రతి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. యూ ఫీల్ వెరీ థ్రిల్, వర్త్ అన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. తొందరలో నా సబ్స్క్రైబర్స్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికి స్పెషల్ రీజన్ తప్పకుండా ఉంది. సో నీకు ఆ గిఫ్ట్ వస్తుంది, చూడు ఆ వీడియో కూడా.